నమస్తే, నేను ఇందు. ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పెను దుమారం రేపిందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డబ్బులు కసిరెడ్డి గారు రియల్ ఎస్టేట్స్ కంపెనీస్ కి, గోల్డ్ కంపెనీస్ కి అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నిర్మాతలకి ఫినాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే జగన్ ఫ్రెండ్ ఖాతాలో 1000 కోట్లు పడినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మా ఇందు మన వీక్షకులకు. సార్, మరి లిక్కర్ స్కామ్ ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనం రేపిందని చెప్పొచ్చు. సో మరి ఆల్రెడీ దీనికి సంబంధించిన డబ్బులని గోల్డ్ కంపెనీస్కి అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నిర్మాతలకి ఫినాన్స్కి ఇచ్చినట్టు కూడా ఒక ఆరోపణ అయితే ఉంది. మరి ఇప్పుడు ఇదే నేపథ్యంలో ఒక బెంగళూరుకి చెందిన ఒక జగన్ ఫ్రెండ్ ఖాతాలో 1000 కోట్లు జమ అయినట్టు కూడా ఒక ఆరోపణ వస్తుంది. ఏమంటారు సార్ దీని గురించి? ఇప్పుడు నీలాగా జుట్టుంటే కొప్పు ఎలాగైనా చుట్టుకోవచ్చు అమ్మా. డబ్బు ఉంటే ఎందులోనైనా పెట్టచ్చు. ఇప్పుడు డబ్బు లేనివాడిదైతే నా బోడిగుండులాగా ఉంటుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు చాలా పెన్ను దుమారం లేపిందని. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశం యావత్తు కూడా పెను దుమారం రేపింది. అది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని అప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి కూడా 2024 ఎలక్షన్లప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కూడా చెప్పాడు, ఈ కుంభకోణం అనేది మీ రాష్ట్రానికి చెందిందే కాదు, జాతీయ స్థాయి కుంభకోణం అని. ఇప్పుడు ఆ డబ్బు అనేక రూపాల్లో అనేక రకాలుగా వెళ్ళిపోయింది. కొంత మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు కూడా వెళ్ళిపోయింది. సునీల్ రెడ్డి అని ఒక వాళ్ళ బంధువు ఇన్ఫ్రా దీని ద్వారా, ఒక కంపెనీ ద్వారా. అలాగే ఒక 1000 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్కి చెందిన ఒక బినామీ వ్యక్తి ఖాతాలో కూడా వెళ్ళిందని కూడా చెప్తున్నారు. అక్కడి నుంచి కూడా అది రియల్ ఎస్టేట్లోకి, బెంగళూరు రియల్ ఎస్టేట్లో పెట్టారని చెబుతున్నారు. ఆ 1000 కోట్లు ఇవాళ 3000 కోట్ల రూపాయల వృద్ధిలోకి వెళ్ళింది. అంటే దాని ధర అంత పెరిగింది. ఇప్పుడు ఇక్కడ బాలాజీ గోవిందప్ప, జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి భారతీ రెడ్డి గారికి ఒక రకంగా పర్సనల్ ఆడిటర్. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఆ 1000 కోట్లు వెళ్ళిన తర్వాత అది ఏ కంపెనీల్లోకి వెళ్ళింది, ఎలా వెళ్ళింది అనేది, అసలు ఎవరెవరు వ్యక్తులు ఉన్నారు, ఇక్కడ ఒక కీలకమైన వ్యక్తి ఉన్నాడని చెప్తున్నారు ఈ మొత్తం డీల్లో. రెండోది ఏంటంటే ఈ 1000 కోట్లని ఆ బినామీ ఖాతాల్లో పంపటానికి కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకుని దాన్ని ఎలా రూటింగ్ చేయాలి. ఇప్పుడు డబ్బులు సంపాదించడం తేలికే, వాటిని పోలీసులకి దొరకకుండా దొంగలు తీసుకెళ్ళటం కష్టం. ఒక దొంగతనం చేస్తారు, దొంగతనం చేయటం ఈజీ. ఒక బ్యాంకు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళిపోయి కరెన్సీ చెస్ట్ని పగలగొట్టేస్తారు. భారీ కుంభకం అంటే కట్టల కరెన్సీ, తర్వాత కేజీల కొద్దీ బంగారం తీసుకుంటారు. కానీ ఆ దొంగ అక్కడి నుంచి సేఫ్గా వెళ్ళగలగాలి ఆ డెస్టినేషన్కి. అక్కడికి వెళ్ళే లోపల అనేక మంది పోలీసు చెక్ పోస్టులు, పోలీసులు కళ్ళపడే అవకాశం ఉంది. దొంగతనం చేయటం ఎంత కష్టమో దాన్ని పోలీసులు కంటపడకుండా గమ్యానికి చేర్చుకోవటం, సురక్షితంగా చేర్చుకోవటం అనేది కూడా చాలా ముఖ్యం. అందులో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి 2004లో చీఫ్ మినిస్టర్ అయినప్పుడు సంపాదించిన క్విడ్ ప్రోకో ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలని ఫస్ట్ టైం వాళ్ళు ఒక ఛానలైజ్ చేయడానికి చేసిన ప్రయత్నంలో కొన్ని తప్పులు జరిగినాయి. జరగబట్టే ఇవాళ కొన్ని లక్షల పేజీల ఇన్వెస్టిగేషన్, సిబిఐ రిపోర్ట్స్ సిబిఐ హైదరాబాద్ కోర్టులో మూలుగుతున్నాయి. 12 ఏళ్ల నుంచి ఆ పెండింగ్లో ఉంది. ఇప్పుడు అలాంటి తప్పులు జరగకుండా ఇంకా స్మార్ట్గా చేయొచ్చు అంటే టెక్నాలజీ పెరిగింది. ఏ విధమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగించాలి అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్గా ఉండాలి, ఎక్కడా కూడా బయటపడటానికి లేదు. మనం చూసాము ఢిల్లీ 100 కోట్ల కుంభకోణంలోనే వాళ్ళు ప్రతి వారం రోజులకి ఒకసారి హై అండ్ ఫోన్స్ మార్చేశారు. ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ మన ఫాలో అప్ చేస్తున్నాయి, అందువల్ల ఈ మార్చాలి అనే టెక్నాలజీని, అంతకన్నా మించిన టెక్నాలజీ వాడారు. అసలు వీళ్ళు ల్యాండ్ ఫోన్స్ దగ్గర జోలికి వెళ్ళాల, అంతా కూడా హై అండ్ కమ్యూనికేషన్ అంటే సెటిలైట్ ఫోన్స్ టైప్ లో కూడా వాడారు. సార్, మీరు అన్నట్టు ఇప్పుడు 1000 కోట్లు బెంగళూరు వరకు అంటే ఏ విధంగా వాళ్ళు తరలించారంటారు? అంటే అది చేయాలంటే కొంచెం ప్రొఫెషనల్ గా ఉండాలి. మామూలుగా ఒక 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు తీసుకెళ్లాలంటే కూడా ఇక్కడ నుంచి ఎక్కడ వేరే ప్లేస్ కి చాలా కష్టం. మీరు అన్నట్టు చెకింగ్స్ ఉంటాయి, లేకపోతే పోలీస్ ఎంక్వైరీస్ ఉంటాయి. అలాంటిది 1000 కోట్లు ఏ విధంగా వాళ్ళు తరలించారంటారు? మంచి క్వశ్చన్ అడిగావమ్మా. ఇప్పుడు సపోజ్ మీరు 1,00,000, 2 లక్షలు కూడా ఫ్లైట్ లో వెళ్తూ తీసుకెళ్తే కూడా స్కానర్ లో పెట్టగానే వాళ్ళు వెంటనే అక్కడ పట్టేస్తారు. ఒకటి, ఈవెన్ వాళ్ళ రైల్వే స్టేషన్ లో కూడా మీరు బ్యాగ్ ని స్కాన్ చేస్తారు. సపోజ్ ఒక 5 లక్షలు 10 లక్షలు కూడా మీ బ్యాగ్ లో
ఉంటే కూడా స్కాన్లు అక్కడ దొరుకుతున్నారు. అవును. కాబట్టి ఒక్కోసారి బస్సుల్లో వెళ్ళేటప్పుడు కూడా రిస్క్ ఉంది, చెక్కింగ్లు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు 1000 crores రూపీస్ని తీసుకెళ్ళగలిగారంటే అంతకుముందు మరి వాళ్ళు సమ్ 45,000 crores వాళ్ళ గవర్నమెంట్ జప్తులో ఉన్నాయి కదా, అవును. మరి అంత అనుభవం ఉంది. ఓకే. ఈ 1000 కోట్లు పంపగలగటానికే కదా, సేఫ్గా పంపటానికి అంటే ఫుల్ ప్రూఫ్గా ఎలా పంపాలన్న దానికి వాళ్ళు కూడా రిహార్సల్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు రెక్కి అవును. ఎలా పంపాలి, ఎవరి పేరు మీద పంపాలి, ఏ బ్యాంకుల ద్వారా పంపాలా, ఇంకా లేకపోతే అది అంటారు కదా వీళ్ళు మార్వాడీస్ చేస్తూ ఉంటారు హవాలా, హవాలా ద్వారా పంపాలా, లేకపోతే ఆ కంపెనీస్కి ఏమైనా డమ్మీ అకౌంట్లు ఉంటే. సార్ ఇప్పుడు 1000 కోట్లు నెట్ క్యాష్ ద్వారానే తరలించారా బెంగళూరు? అదే అంటున్నా, 1000 కోట్లు నెట్ క్యాష్ ద్వారా వెళ్ళలేదు, అవును. రకరకాల బినామీ పేర్ల మీద వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొన్ని బినామీ కంపెనీస్ ద్వారా రియల్ ఎస్టేట్ లో పెట్టారు. వాటిని లిక్విడేట్ చేసి కంపెనీల్లో ఎక్కడైతే అసెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో పెట్టారు. ఇప్పుడు మొక్క మన చేతితో పట్టుకుని ఉన్నంత వరకు అది పెరగదు, దాన్ని తీసుకెళ్లి ఎక్కడోసారి భూమిలో పాతారు, చెట్టు పెరిగింది. ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో మొన్న బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేసిన తర్వాత కొంత స్పిల్ ఓవర్ అయ్యింది. ఏం జరిగింది చెప్పు అన్నప్పుడు పోలీసులు కూడా వాళ్ళ దారిలో ఎంక్వైరీ చేశారు. చేస్తే ఒక 1000 కోట్ల దాకా బెంగళూరు రియల్ ఎస్టేట్ లో పెట్టారు. పలానా ఎలా రూటింగ్ చేశారు, అందులో రూటింగ్ చేసిన దాంట్లో ఇతను కసిరెడ్డి వీళ్ళు ఉన్నారనేది, అందులో బాగా ఎక్స్పర్ట్ చార్టెడ్ అకౌంటెంట్ గతంలో ఇలాంటి కన్నా కొన్ని దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఛానలైజ్ చేసిన విజయసాయి రెడ్డి గారి బ్రెయిన్ కూడా అక్కడ ఉంది. వీళ్ళందరూ ఉన్న తర్వాత అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా ఇప్పుడు తను కూడా ఆరితేరాడు. ఈ గతంలో వాళ్ళ తండ్రి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఆయన వెనక ఉండి సంపాదించిన వ్యక్తి, వాళ్ళ చీఫ్ మినిస్టర్గా ఆయనకి పెద్ద ఇష్యూస్ కాదు. మీరు గతంలో ఒకసారి కనుక గుర్తు చేసుకుంటే ఎలక్షన్కి ముందు కొన్ని కంటైనర్స్ వితౌట్ చెక్ చేయకుండా ప్రోటోకాల్ పాటించకుండా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ అంతర్గా లోపలికి వెళ్ళిపోయినాయి. అంటే అప్పుడు ఏం చెప్పారంటే కొన్ని వంట సామాన్లను ఫర్నిచర్ అనో చెప్పారు. అవి ఫర్నిచర్ కాదు, ఏమి కాదు, డైరెక్ట్గా కొంత కంటైనర్ల ద్వారా డబ్బు కూడా అప్పుడు వెళ్ళిపోయింది అనేది అప్పుడే బయటకు వచ్చింది. అంటే ఇది పూర్తిగా నగదు రూపాల్లో వసూలు చేసిన డబ్బు ఎంత బినామీల ద్వారా పంపినా కూడా కొంత షిప్మెంట్ల ద్వారా కూడా వెళ్ళి ఉంటుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పలుకుబడికి వాళ్ళు గతంలో ఐరన్ ఓర్ ఎగుమతి చేసినప్పుడు కూడా గ్రీన్ ఛానల్స్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉండి పక్కనున్న కర్ణాటకకి ఒక కంటైనర్లో 2 కంటైనర్లో ఈవెన్ 10 కంటైనర్లు పంపాలంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ పెద్ద విషయమేం కాదు. ఉండే ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులు కానివ్వండి ఎక్కడైనా కూడా మెయింటైన్ చేయొచ్చు. కానీ కొంత డిజిటల్ రూపంలో కూడా వెళ్ళింది అంటున్నారు, బినామీ రూపంలో. అది కూడా వెళ్ళుంటుంది, ఇది కూడా వెళ్ళుంటుంది. అది దాని డెప్త్ ఎవరో చెప్పలేకపోతున్నారు. సముద్రపు లోతు మధ్యం ఆంధ్రప్రదేశ్ మధ్య కుంభకోణం లోతు ఎవడో చెప్పలేని పరిస్థితిగా ఉంది. ఎంత అమౌంట్లు ఇన్వాల్వ్ అయింది అనేది ఇవాళ సిబిఐ సిట్ వీళ్ళందరితో పాటు ఈడీ కూడా ఇవాళ ఎంటర్ అయింది. ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయిన తర్వాత మాత్రమే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా లోతుపాతులు చూసుకున్న తర్వాత ఎంతవరకు ఉందనేది అవగాహనకు వస్తారు. వచ్చినప్పుడు దీని లాజిక్ ఏంటంటే ఇది ఒక లాజికల్ ఎండ్కి వెళ్ళాలి. అంటే ఒక ఎండ్ బెనిఫిషరీ ఎవరు అనేటప్పుడు ఇప్పటికి అరెస్ట్ అయిన వాళ్ళు చెబుతున్నది కూడా మేము పాత్రదారులమే, మేము అంతా కూడా ఒక ప్యాలెస్ కి సంబంధించి పెద్ద ఆయనకే పంపించాము. ఎప్పుడైనా చీఫ్ మినిస్టర్ రూల్ చేయగలుగుతాడు కానీ సలహాదారులకి డబ్బులు వస్తే చీఫ్ మినిస్టర్ గోల్డ్ గెలుకోవటానికి కూర్చున్నట్ట, పబ్జీ ఆడుకోవటానికి కూర్చున్నట్ట. కాబట్టి ఈ విషయంలో బెంగళూరులోనే కాదు ఇంకా చాలా సార్లు పెట్టుంటారు. ఈవెన్ ప్లాటినం పెద్ద పెద్ద గోల్డ్ బార్స్ కొని కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్టు కూడా మనకి ఆధారాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, స్పెషల్ ఫ్లైట్స్ లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఊరికే చేతులు ఊపుకుంటా వెళ్ళలేదు, చాలా భారీ ఎత్తున బాక్సెస్ లో పెట్టుకుని అతి విలువైన మెటల్ రూపంలో కూడా ఫారిన్ చేశారని. కొన్ని ఈయనకు సంబంధించిన నిధులతో లండన్ లో ఒక బ్యాంకు కూడా ఓపెన్ అయిందని చెప్తున్నారు. ఆ బ్యాంకు డబ్బుల ద్వారా మళ్ళీ ఇండస్ట్రియల్స్ కి ఫైనాన్స్ చేస్తూ ఇంట్రెస్ట్ ఎర్న్ చేయడానికి ఖాళీగా ఉంచొద్దు కదా, డబ్బుని తీసుకెళ్లిపోయి ఎక్కడో ఇరుపులపాయ గోడౌన్లో దాయరు కదా, అక్కడ ఎలుకలు కూడా కొట్టేస్తాయి, చెదలు కూడా పట్టొచ్చు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే
డబ్బును వచ్చినట్టు ఎక్కడో సాట ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కదా ఇవాళ 2004లో రాజశేఖర్ రెడ్డి గారు రోడ్ నెంబర్ 3లో ఉన్న ఇల్లు తప్ప ఆయనకేం లేదు. అది కూడా ఆ రోజున ఆయన డెవలప్మెంట్కి ఇచ్చి కొంత డబ్బు తీసుకుని ఎలక్షన్ ఖర్చు పెట్టాడు అనేది అందరికీ తెలుసు. వాళ్ళ ఈ ఎలక్షన్ అఫిడవిట్లో కూడా అదే ఉంది. ఆ తర్వాత కదా ఈ ఒక్క 10-15 ఏళ్లలోనే ఇవాళ జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలను కూడా మించిపోయి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సంపాదించాడంటే మరి ఇన్ని తెలివితేటలు ఇంత ఫాస్ట్నెస్ ఉండబట్టికే కదా. ఓకే సార్ మరి ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టు జగన్ గారి ఫ్రెండ్ అయితే పిక్చర్లోకి వచ్చారు 1000 కోట్లు అని చెప్పేసి. ద బిగ్ బాస్ జగన్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తారు? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలైంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చి పిలిపించడం మాట్లాడటం జరుగుతుంది. చట్టానికి ఎవరు అతీతులు కాదు. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా రాజ్యాంగానికి లోబడే. కేబినెట్ సలహాలు ఇచ్చినంత వరకే పనిచేయాలి కానీ ఆయన వ్యక్తిగతంగా ఏది ఇష్టమైతే అది చేసేస్తాను నాది అంటానికి వీల్లేదు. కేవలం కేబినెట్ ఇచ్చే సలహాలు మాత్రమే ప్రెసిడెంట్ అమలు చేయాలి. అట్లా ఎక్కడికక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి మన రాజ్యాంగంలో. ఎవరు సూపర్ పవర్ కాదు కాబట్టి ఒక చీఫ్ మినిస్టర్ కూడా రాజ్యాంగానికి లోబడి రావాల్సిందే, ఐపీసీకి లోబడి ఉండాల్సిందే. అంతేగాని డీజీపీని అరెస్ట్ చేస్తారా అన్నట్టు ఉంది ఒక పెద్ద మనిషి మొన్న ఈ మధ్య. డీజీపీ ఏంటి? డీజీపీ రాజ్యాంగంలో ఒక చాలా అణువు. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ అమ్మా ఇందు, మన వీక్షకులకు.